మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్. గుడ్ మార్నింగ్. మంది కే వ్యాలెట్ నేను చెప్పాను కదా, లాస్ట్ 2022లో మనం పెట్టి ఆ సరైనటువంటి ఇది లేకపోవడం దాన్ని ఆపి ఇప్పుడు దాన్ని పూర్తిగా బ్లాక్ చైన్ టెక్నాలజీలో తయారు చేసిన కే వాలెట్ ఈక్వల్ టు ట్రస్ట్ వాలెట్. ట్రస్ట్ వాలెట్కి తగ్గకుండా చేశాను, తిరిగి ట్రస్ట్ వాలెట్ కంటే ఎక్కువ చేశాను. అదేంటి ఎలాగనేది నేను రేపు జూమ్ మీటింగ్ పెడతాను. 5 or 6 లాంగ్వేజెస్లో పెడుతున్నాను. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడం, మలయాళం, ఒడిస్సా పెడుతున్నాను. ఇంకా ఒకటి పెరిగితే పెరగవచ్చు. ఒకేసారి మనం చేసాం కదా, అలాగే ఒకసారి ఆ 6 లాంగ్వేజెస్లో కూడా మనం చేస్తున్నాం. దానికి వస్తే మీకు అనేక విషయాలు క్లియర్ అవుతాయి. అందులో ఈ వ్యాలెట్ ముఖ్యంగా ఎలా పనిచేస్తుంది, ఏంటి, దీని దమ్మేటో మీకు చెప్తాను. వచ్చేసింది నా దగ్గర, రెడీగా ఉంది. ఇంకా రెఫరల్ ఇవ్వడమే లేటు. బోల్డ్ అంత మైనింగ్ వచ్చేస్తుంది. ట్రస్ట్ వ్యాలెట్లో లేని ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి. కుమ్మేద్దాం. ఇక మన డాడీ రోబోటిక్ ఆటోపుల్ లెవెల్ ఇన్కమ్ ఇది కూడా కంప్లీట్ చేస్తాను. దీని గురించి కూడా రేపు మాట్లాడదాం. నేను ఇంతవరకు మీటింగ్లో మాట్లాడాను. ఆ మీటింగ్లో మాట్లాడిన దానికంటే ఇంకా బాగా చెప్పొచ్చు. ఇప్పుడు అంటే అక్కడ బాగా చెప్పొచ్చు అంటే అక్కడ 400 మంది విన్నారు. ఇప్పుడు చాలా మంది వినొచ్చు ఇన్ని భాషల్లో. జూమ్ మీటింగ్లో ప్రతి దానికి కూడా మనకి ఈ యూట్యూబ్ కనెక్షన్ కూడా ఉంటుంది కాబట్టి వినొచ్చు, సూపర్గా వినొచ్చు. నేను అది ఈరోజు సాయంత్రం మీకు ఆ లింకులన్నీ పెట్టేస్తాను, ఎన్ని భాషల్లో అని. ఎవరు ఏ భాషలో తెలుసో వాళ్ళందరికీ మీరు పంపించేసుకోండి. వాళ్ళందరికీ పంపించుకుంటారు. మిగిలిన వాళ్ళు ఎవరు ఉన్నట్టయితే యూట్యూబ్లో వింటారు. మనకు టైం తక్కువగా ఉంది, కొట్టేద్దాం. రోబోటిక్ డాడీ ఎలాగ ఉంటాడో చూద్దాం. చిట్టి ద రోబో చూద్దాం. అలాగే మన దగ్గర టీ కాయిన్, క్యూసీసీ కాయిన్, కేబిసిటీ ఉంది. ఈ మూడింట్లో ఇప్పుడు క్యూసీసీ కాయిన్ ఇదే వారం, ఈ వారమే మన ఎక్స్చేంజ్లో లిక్విడిటీ పెట్టి లిస్ట్ చేస్తున్నాను. కాయిన్ రేటు 250 రూపాయలు కదా, నేను లిక్విడిటీ పెట్టి చేస్తున్నాను. దాని గురించి పూర్తి వివరాలు మీకు చెప్తాను. ఇంత హైయెస్ట్ రేట్లో లిక్విడిటీ పెట్టడం అనేది ఎంతమంది చేసింది నాకు తెలీదు. ₹1, ₹10 ఇలా చేసింది నాకు తెలుసు, ₹10 ఇలా చేసింది నాకు తెలుసు. ఇంచుమించు ₹100 కూడా చేసింది నాకు తెలుసు. ఇదో విన్నాను, నాకు కన్ఫర్మ్గా ఏ కాయిన్ అనేది ఇప్పుడు నాకు గుర్తులేదు. కానీ మనం ₹250 లిస్ట్ చేస్తున్నాం. అది పెరగవచ్చు కూడాను. అది మనం ఏపీకే ఫైల్ లాంటిది, వాలెట్ లాంటి దాంట్లో చేసింది కాదు. మనం చేసింది డైరెక్ట్గా ఎక్స్చేంజ్లోనే రిలీజ్ చేస్తున్నాను. ఓకే డాడీస్, దీని విషయం కూడా రేపు మాట్లాడుకుందాం. యాక్చువల్గా రేపు నేను క్యాంప్ ఉంది, బట్ ఎక్కడున్నా సరే నాకు జూమ్కి ఇబ్బంది లేదు, మాట్లాడేస్తాను. కుమ్మేద్దాం. దాని విధానాలు కూడా కొనుక్కుంటే మీకు ఎలాగ ఉంటుంది ఏంటని తెలిసిపోతాయి. కొడేద్దాం. మన సొంత ఎక్స్చేంజ్లోనే రిలీజ్ చేస్తున్నాం. మనం అందులో విధి విధానాలు ఎలాగా ఏంటి అనేదంతా నేను చెప్తాను. ఇది యాక్చువల్గా దీన్ని మనం డిసెంబర్లో దీన్ని రిలీజ్ చేయాలి డీ కాయిన్తో కలిపి. కానీ ముందుగానే చేస్తే కొంత అలవాటు అవుతుందని ముందుగా చేస్తున్నాను. అలాగే మన మెగా ట్రైనింగ్ ప్రాజెక్ట్ ఏదైతే అక్టోబర్ మనం నవంబర్లో పెద్ద మీటింగ్ చేస్తున్నాం, అక్కడ
కేబిసిటీ అక్కడ లిస్ట్ చేసి అక్కడి నుంచి లైవ్ ఇస్తాం. దుబాయ్లో డీ కాయిన్ లైవ్ ఇస్తాం. తర్వాత దాంతో పాటు ఐఎస్డిటి లైవ్ ఇస్తాం. ఇంకా ఐపే ఇవన్నీ కూడా నేను మళ్ళీ మన మెగా దీంట్లో చెప్తాను. అద్భుతంగా నేను అక్కడ మీకు అన్నీ తెలియజేస్తాను. సో ఈ వారం రెడీ. ఈ వారం అన్ని 4 రెడీ. ఒకటి కే వ్యాలెట్, డాడీ రోబోటిక్, క్యూసిసి కాయిన్, మన ఎక్స్చేంజ్ ఈ వారంలోనే ఇచ్చేస్తాం. రెడీనా? అలాగే డాడీస్ ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం క్యూ లైఫ్ ఇవన్నీ రెఫరల్ ఇస్తున్నాం, ఎక్స్చేంజ్ రెఫరల్ ఇస్తున్నాం. ఇప్పుడు మనకి రేపు డాడీ రోబోటిక్, కే వ్యాలెట్ కూడా ఇస్తాం. అద్భుతంగా ఉంటాయి. ఇవన్నీ నేను నా అనుభవంతో నేను తెలుసుకున్న విషయం మీకు చెప్తున్నాను. మీరు రిఫరెన్స్ ఇవ్వడానికి, బిజినెస్ చెప్పడానికి మనం ఎక్కువగా తిరిగాల్సిన పని లేదు. జాగ్రత్తగా ఫోన్లో చేయండి, వాళ్ళతో మాట్లాడండి. డబ్బులు అనవసరం ఖర్చు పెట్టేసుకోకండి. మాట్లాడితే అయిపోద్ది. అంతకంటే ఎక్కువైనప్పుడు తిరగండి. ఇక్కడ ఒక మూల విషయం చెప్తాను మీకు. పని చేసేవాడికి డబ్బు వస్తుంది అంటే వాడు పరిగెడతాడు. అందులో నేనైనా సరే దానికి అతీతం కాదు. నువ్వైనా అతీతం కాదు. ధనం మూలం ఇదం జగత్. డబ్బు లేనిదే ఏవి ఈ ప్రపంచంలో చేయను. అదే మూలం మనకి. కాబట్టి దానికోసం ఎవరైనా సరే వీళ్ళు తెచ్చుకోవాల్సిందే. మంచి ఇన్కమ్ డిజైన్ చేసిన అద్భుతమైన ఇన్కమ్. ఇప్పుడు మీరు క్యూ లైఫ్లో వస్తున్న ఇన్కమ్ సూపర్ కదా. కాయిన్ ఇన్కమ్, కాయిన్ మైనింగ్ అనేది క్యూ ఎక్స్చేంజ్లో వస్తుంది. 100 కాయిన్స్ సంపాదించారు, 1000 కాయిన్స్ సంపాదించేస్తారు అందులో. మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చినవి అద్భుతంగా ఉంటాయి. మంచి ఇన్కమ్ మనం ప్రొవైడ్ చేస్తే నువ్వు పరిగెత్తిన స్పీడ్ కంటే నీ వ్యాపారం పరిగెడదు. గుర్తుపెట్టుకో డాడీ. మంచి ఇన్కమ్ వచ్చినట్టు చేస్తే నువ్వు పరిగెత్తే వేగానికి మించిన వేగంతో మన బిజినెస్ పరిగెడుతుంది. ఎగ్జాంపుల్, క్యూబోలో ఉన్న మనకి అకౌంట్లు మారుమూల ప్రాంతాల్లో మత్స్యకార డాడీస్ దగ్గరికి, ఆదిమవాసి డాడీస్ దగ్గరికి, పల్లెల్లో ఉన్న డాడీస్ దగ్గరికి, ఈ రోజు కూడా ఫోన్ సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల్లో కూడా అతి తక్కువ టైంలో భారతదేశం మొత్తం పరిగెత్తింది. ఆ వేగం ఎంత అంటే ఎన్ని కిలోమీటర్ స్పీడ్లో అది వెళ్ళిందో మీకు తెలుసు, వాయువేగం. కారణం ఏంటి? క్రిప్టో ఇప్పుడు అందరూ తెలుసు, కానీ అప్పుడు ఎవరికి తెలియదు. కాయిన్ అంటే తెలియదు, ఏమీ తెలియదు. ఈరోజు చాలా మంది తెలుసు. మనం పెట్టిన తర్వాత ఇదే కాయిన్ మీద చాలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చాయి, ఇప్పటికీ వస్తున్నాయి. ఒక కాయిన్తో ఇలా చేయొచ్చు అని చెప్పింది మొట్టమొదటిసారి మనమే డాడీ. మరి అసలు కాయిన్ గురించే తెలియలేనప్పుడు మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళిపోయి వరల్డ్లోని ది బెస్ట్ కమ్యూనిటీ వచ్చిందంటే కారణం ఏంటి? వాడి సంపాదనని అద్భుతంగా ఇచ్చాం మనం. నైట్ అయితే చాలు ఎంత సంపాదన చూశాడు. 15 రోజులకి విత్డ్రా చేసుకున్నాడు, సెల్ తీసుకున్నాడు, బండి తీసుకున్నాడు, కార్ తీసుకున్నాడు, పరిగెత్తించాం మనం. ఇప్పుడు అంతకు మించిన వేగంతో పరిగెత్తిలా డిజైన్ చేశాను. అంతకు మించిన వేగంతో. రేపు జూమ్లో మాట్లాడదాం అదంతా. నువ్వు పని చేసింది 10 రెట్లయితే మనం డిజైన్ చేసిన డబ్బుకి దాని వేగం 100 రెట్లు ఉంటుంది. 100 కిలోమీటర్లు ఉంటుంది. ఇది 10 కిలోమీటర్లు అనుకో. ఇప్పుడు మనం ఇచ్చేటువంటి ఈ ఇన్కమ్కి అది 100 కిలోమీటర్ల వేగంతో నీ రిఫరెన్స్ పరిగెడతాయి ప్రపంచమంతా, నాట్ ఓన్లీ ఇండియా. కాబట్టి బీ రెడీగా ఉండండి.
ఇంకా మరొక విషయం ఏంటంటే చాలా సున్నితమైన విషయం, సూక్ష్మంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. మీరు ఓ 2 సంవత్సరంన్నర కష్టపడి కొంత సంపదని క్రిప్టో కింద మీరు పెట్టుకొని మీ సంపద రెడీగా ఉంది. దాన్ని ఇప్పుడు టీ కాయిన్ రూపంలోకి మార్చుకొని లక్షల రూపాయలు విలువ చేసే కాయిన్గా దాన్ని మార్చుకోవడానికి కొన్ని ఆప్షన్స్ ఇచ్చాను. 100 కోట్లు ఇప్పుడు స్వాప్ అయిపోయి వెళ్ళిపోతుంది. 100 కోట్లు స్వాప్ అయిపోతుంది. మరి మీ కాయిన్స్ కూడా స్వాప్ చేసుకోండి. ఈ స్వాప్ ఆప్షన్లో కొన్ని మార్పులు ఈ నెలాఖరు తర్వాత నుంచి ఆఫ్ వస్తుందని, ఆ తర్వాత ఇంకా తగ్గుద్దని నేను ముందే చెప్పాను. ఇది కాకుండా మీ దగ్గర అంటే ఇదే కాకుండా ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ దగ్గర ఉన్న కాయిన్స్ని ఈ నెలలో మార్చుకుంటే 10% మైనింగ్ అయ్యి అందులో 10 కాయిన్స్ వస్తాయి కదా, లక్షకి ఒక కాయిన్ ఇంకా ఇవ్వలేదండి, అది ఇస్తాను. ఒక కాయిన్ సేల్ చేసుకోవడానికి నేను ఇస్తాను. ఇంకోటి నీకు సేల్ చేసుకోవడానికి ఒక కాయిన్ కొనుక్కున్నారు, 10 కాయిన్స్ నీకు మైనింగ్ కాయిన్స్ ఫ్రీగా గిఫ్ట్గా ఇస్తున్నాను. దీన్ని ఎక్కడా వదులుకోకండి. నెక్స్ట్ మంత్ కానీ మీరు మార్చుకున్నారంటే ఇప్పుడు 10 వచ్చిన దగ్గర అక్కడ 5 వస్తాయి, అంటే తక్కువగాను చిన్న అటు ఇటు 5 వస్తాయి. మరి సగం అంటే కాయిన్ రావడం అనేది కామన్, ఒక కాయిన్ అనేది కామన్గా వస్తుంది. లక్షకు ఒక కాయిన్ మీకు వచ్చేస్తుంది, అంటే 1 + 10 ఈ నెల, ఆ తర్వాత 5 + 1 6 నెల అలా తగ్గిపోతూ ఉంటుంది. ఇలాంటి ఆఫర్ని విడిచిపెట్టుకోకండి. మీ అకౌంట్లో ఉన్నటువంటి అన్ని కాయిన్స్ని అమ్ముకోవాలనుకుని తప్ప, యూజ్ చేసుకోవాలనుకుని తప్ప మిగతా అన్ని స్వాప్ చేసుకుంటే మంచిది అని నా తాలూకా అభిప్రాయం. ఓకే డాడీస్? అలానే ముఖ్యంగా సీనియర్స్ అండ్ సిఇఓస్కి చెప్తున్నాను, మీ సంపద ఇక్కడ ఉంది డాడీస్, దీన్ని వదిలేసి మీరు వేరే పనిలో ఉన్నారు. మంచిది, అది చేసుకోండి. అన్నిని ఎన్ని చేసుకున్నా పర్లేదు, అది పెద్ద మ్యాటర్ కాదు. ఎవరికి నచ్చినట్టుగా ఎవరికి తెలిసిందంటే అది చేసుకుంటారు. కానీ మీ కాయిన్స్ని యూజ్ చేసుకోవడంలో మాత్రం ఇప్పుడు త్వరపడండి. మొన్న మీటింగ్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు సుమారుగా 40 మంది సిఇఓలు ఆల్రెడీ లోపలికి వచ్చి పనిచేసుకుంటున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వచ్చేయండి. నేనేం చేస్తున్నానంటే మీకు 25 లక్షల కాయిన్స్ సిఇఓలుగా అయిన వాళ్ళకి ఇచ్చాను. నెక్స్ట్ ఇప్పుడు కొంతమంది పడలేదు, ఆయన నేసిస్తాను. ఎందుకు పడలేదంటే ఆ రీజన్ ఏదో చూసి అవి పంపిస్తాను. అయితే మీ 25 లక్షలు ట్రాన్స్ఫర్ చెయ్యలేరు. ఎందుకు చేయలేరు అంటే మీ కింద టీము ఉందా లేదా? కొంతమందికి 100-200 మంది కూడా లేరు టీము. 1600 కూపన్స్ కొనుక్కొని సీఈఓ అయిన వ్యక్తి ఆ 1600 టీం అయినా పెంచుకొని ఉండాలి కదా. అందుకే కదా మనం వాళ్ళకి కారు ఇచ్చాం, అందుకే కదా ఇవన్నీ మనం చేసాం. సీఈఓగా ఒక బాధ్యత అప్పచెప్పి ఆ రోజు దానికి విధులు ఆ రోజు పెట్టడానికి కావలేదు. ఇప్పుడు చెప్తున్నాను అవన్నీ. మరి ఎన్ని చేసినప్పుడు 25 లక్షలు ఎందుకు ఇచ్చాను? మీరు మీ కింద ఉన్నటువంటి టీం అంతటికి, కిబోలోను ఎంతమంది ఉన్నారో మీ టీము, ఆ టీం అంతటికి మీరు చెప్పి వాళ్ళ కాయిన్స్ని మెజ్జి చేస్తావా, లేదా నువ్వు డేటా పెట్టుకుంటావా, లేదా అమ్మేసుకుంటావా, అకౌంటే అమ్మేసుకుంటావా అని దాన్ని చెప్పి చేయండి అని చెప్పేసి మీకు బాధ్యత అప్పచెప్తున్నాను. అందుకు ఆ 25 లక్షలు రిలీజ్ చేశాను. కానీ కొంతమంది దాన్ని పట్టించుకోలేదు. తర్వాత ఎలాగో ఇచ్చారు కాబట్టి వెళ్ళిపోతాయి. ఇంపాసిబుల్, అలా ఉండదు. మీరు నాకు 5 లక్షలు ఇచ్చారు, ఇవ్వడం అంటే కూపన్స్ కొనుక్కున్నారు, ఆ 5 లక్షల కూపన్స్ అమ్మేసుకున్నారు, రైట్? కానీ 16 సెల్లు, 8 బళ్ళు, ఒక కారుకి మీరు డబ్బు తీసుకెళ్ళారు, కమిషన్స్ తీసుకెళ్ళిపోయారు. అంటే అర్థం ఏంటి?
5 లక్షలు మీకు వచ్చేసింది, అమ్ముకున్న లేదని మీ చేతిలో పనిది. మళ్ళీ తిరిగి ఇవన్నీ వచ్చాయి మీకు. తిరిగి 25 లక్షల కాయిన్స్ వేసాను నేను దాంట్లో. అంటే నా మాటను నేను నిలబెట్టుకొని ఒక్కోటి చేసుకొస్తున్నప్పుడు మీ బాధ్యత మీరు నిర్వర్తించాలి. మరి అలా చేయలేనప్పుడు ఎందుకు ఇవ్వాలి 25 లక్షలు? 5 లక్షల రూపాయలకు 10 లక్షలు ఇచ్చేయడమా? 5 లక్షలు అమ్మేసుకోవడమా? మళ్ళీ 10 లక్షలు ఇవ్వడమా? కరెక్ట్ కాదు కదా. నేను మన కింద ఉన్నటువంటి కిబో ఫ్యామిలీకి మీరు సర్వీస్ ఇవ్వాలని పెట్టింది ఆ ప్రోగ్రామ్. ఓకే, లేట్ అయింది, కానీ మీ సంపద ఉంది, ఇక్కడ వచ్చి చేసుకోవాలి కదా, చేయలేదు. కానీ నేను ఇప్పుడు కూడా ఒక ఆప్షన్ ఇస్తున్నాను. దీంట్లో మీరు ఎంతమంది సీఈఓలు ఉంటే అంతమంది, ఏ సీఈఓ అయినా సరే, ఈ నెల 25వ తారీఖు లోపుని మీరు ఏ మొబైల్ నెంబర్తో సీఈఓగా విన్ అయ్యారో అదే మొబైల్ నెంబర్తో క్యూ లైఫ్లోకి రావాలి. ఎంత పెట్టాలి మీరు ఖర్చు? 30 రూపాయలు. ఎందుకు? మీ దగ్గర కాయిన్స్ ఉన్నాయి. ఒక శాలబుల్ కాయిన్కి నేను 50 కాయిన్స్ కలిపిచ్చాను. మరి అంటే అప్పుడు మీ దగ్గర ఉన్నాయన్నీ నేను ఇచ్చినవి అవి. అందులో 60 కాయిన్స్ ఇవ్వాలి. అంటే నీ దగ్గరికి నేను ఇచ్చినవి కదా, 2 కాయిన్స్ వస్తే 100 వస్తాయి ఎక్స్ట్రా. అందులో 60 కాయిన్స్. ఒక సీఈఓ దగ్గర 2 శాలబుల్ కాయిన్స్ లేవా? ఇంపాసిబుల్. అందరి దగ్గర ఉన్నాయి. అందులో 60 కాయిన్స్ ఇస్తారు, 60 రూపాయలు ఇస్తారు. మళ్ళీ రాత్రికి 30 కాయిన్స్ మళ్ళీ మీకు వచ్చేస్తాయి. అంటే మీరు ఎంత ఇచ్చారు క్యాష్? 60 రూపాయల బదులు 30 కాయిన్స్ పంపించాను. అంటే 30 రూపాయలే మీరు ఇచ్చారు. 30 రూపాయలు పెట్టుకోలేకపోతే ఒక సీఈఓగా బండి ఈ 25 లక్షల కాయిన్స్ తీసుకొని ఎందుకు? మీ టీం ఉన్నది, ఆ టీం అందరిని యాక్టివేట్ చేసుకోవాలి కదా. 30,000 రూపాయలు ఇవ్వలేవా? ఇవ్వగలం. ఎందుకు? మళ్ళీ అక్కడ కమిషన్ వస్తుంది మీకు. ఓకే, దాంట్లోకి వచ్చి మళ్ళీ మీరు మీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో దాన్ని బాధ్యతను నిర్వర్తించండి. నేనేం చేస్తానంటే ఇప్పుడు కూపన్స్, కిబోర్ నుంచి క్యూ లైఫ్ లోకి బీసీటీ కాయిన్స్ ఎలా పంపించుకుంటున్నారో అలాగే క్యూ లైఫ్ లో నుంచి కిబో కనెక్ట్ అయ్యేటట్టుగా, లేకపోతే కిబోర్ నుంచి క్యూ లైఫ్ కనెక్ట్ అయ్యేటట్టుగా యాక్టివేటెడ్ వర్కర్ అంటే యాక్టివేటెడ్ లీడర్ గా నేను ఒక యాక్సెప్టెన్సీ ఇస్తాను. దాన్ని మీరు ఓకే చేసుకుంటే ఎస్ నేను సీఈఓని, నేను ఇందులో జాయిన్ అయ్యాను, ఇందులో క్యూ లైఫ్లోకి వచ్చాను, నేను వర్క్ చేస్తున్నాను అనేది ప్రూవ్ చేసుకుంటే ఈ 25 లక్షల కాయిన్స్ నేనే డైరెక్ట్ గా మీ క్యూ లైఫ్లోకి వేస్తాను. కిబోర్ నుంచి అవి రావు, అవి అలాగే ఉండిపోతాయి. నేనే వేస్తాను. మీరు చెప్పిన వెంటనే అకౌంట్ కింద నెలకొంది. ఈ సీఈఓగా మీ కింద ఎంతమంది ఉన్నారు, దానికి మీరు ఎలాంటి సర్వీస్ ఇస్తున్నారు, అవన్నీ ఎంత ఉన్నది అందరూ కలిపిన సరే 280 మంది లోపే కదా. అది చూడటం పెద్ద కష్టమేం కాదు కదా. అవసరం అయితే 4 ఎంప్లాయీస్ పెట్టుకుంటాం, 4-5 పెట్టుకొని చూసుకుంటే అయిపోద్ది. అంతే. ఇది చూసుకొని యాక్సెప్టెన్సీ ఓకే చేసుకుంటే అప్పుడు నేను ఈ 25 లక్షలు వేస్తాను. టీం కూడా ఉండాలి. ఒక సంపదను ఇచ్చినప్పుడు సంపద సంబంధించి మీరు పని చేయకపోతే మీ కింద మీరు ఎవరి వల్ల మీరు మన అందరమే ఇంత పెద్ద కంపెనీ మనకందరికి వచ్చింది, మన సీఈఓగా అయ్యాం, ఓ సూపర్ సీఈఓగా అయ్యాం, ఒక సుప్రీం సీఈఓగా అంటే మన అందరం అయ్యామంటే అర్థం ఏంటి? కింద ఉన్నటువంటి మన కిబో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి న్యాయం చేయకపోయినా వాళ్ళ దగ్గర బాధ్యత తీసుకుపోతే ఇన్ని బెనిఫిట్స్ తీసుకోవాల్సిన పని ఏంటి మనకి? మీరు కూపన్స్ మీద నేను డబ్బులు పెట్టేసిన డాడీ ఎవరు పెట్ట నాన్న, ఎవరైనా కొనుక్కోండి కూపన్స్ అని చెప్పాను. మీరు 66 కూపన్స్ కొనుక్కోండి, 132. ఇప్పుడు ఈ సీఈఓలందరూ ఇప్పుడు 40 మంది దగ్గర వచ్చారు. మిగిలిన కూడా వచ్చి ఇక్కడ మీ తాలూకు వర్కింగ్ స్టార్ట్ చేసుకోండి. ఈ కాయిన్స్ అన్ని భద్రపరచుకోండి. ఈ నెలలోనే కానీ మీరు మార్చుకున్నట్టయితే 25 లక్షల కాయిన్స్ కి 250 టీ కాయిన్స్ మీకు మైనింగ్ కాయిన్స్ వస్తాయి. 25 లక్షలకి 25 కాయిన్స్ మీకు అమ్ముకోవడానికి నెక్స్ట్ ఇయర్ మీరు అమ్ముకోవడానికి
అంటే డిసెంబర్ తర్వాత ఇస్తాను కాబట్టి నెక్స్ట్ ఇయర్ మీరు అమ్ముకోవడానికి మరో 25 కాయిన్స్ వస్తాయి. ₹1,00,000 వెళ్ళిపోయిన తర్వాత ఇస్తాను. అదో పద్ధతిలో మీరు తీసుకుంటారు, పద్ధతిలో నేను ఇస్తాను. అంటే ₹25,00,000 ఇక్కడ అది క్యాష్ అవ్వాలి. ఆ సిస్టంలో